ఎత్తిపట్టుకుంటే వాళ్ళందరూ దాని కిందికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే కుంభవృష్టి కురుస్తూనే ఉన్నది. ఇలా 7 రాత్రులు 7 పగళ్ళు నిరాటంకంగా మేఘములు వర్షిస్తూనే ఉన్నాయట. ఇంద్రుడు చూస్తూనే ఉన్నాడు. ఇంకా తన వజ్రాయుధము చేత పేద మెరుపులను సృష్టించాడట. నేరుగా పిడుగులను ఆ గోవర్ధనగిరి మీదనే వేస్తూ ఉన్నాడట. ఇంకా మేఘములారా రండి, విభక్తము సృష్టించండి అని ఆ మేఘములకు ఇంకా కురవండి అని ఆజ్ఞాపిస్తున్నాడట. ఆ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం అవి కురుస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా నీళ్ళే. కానీ ఈ గోవర్ధన పర్వతం కింద నిలబడి ఉన్నటువంటి ఆ కల్పవృక్ష ఛాయ కింద నిలబడి ఉన్నటువంటి గొల్లవాళ్లకు మాత్రము ఎలాంటి ఇసుమంతైన ఆవగింజంతైన కాదు వెంట్రుకమందమైన వాళ్ళకు కష్టములు కలగడం లేదట. ఇంద్రుడు అనుకున్నాడమ్మా, ఎంతసేపు పట్టుకుంటాడో చూద్దామని ఇంకా కురిపిస్తూనే ఉన్నాడు. ఎంత కురిపించినా అంగుళం కూడా కదలకుండా అలాగే పట్టుకొని ఉన్నట్ట. చూడండి, అంటే భగవంతుడన్న కల్పవృక్షం కిందికి మనం వెళ్తే పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు మనల్ని రక్షిస్తాడు. మనం భగవంతుడి దగ్గరికి కూడా వెళ్ళి మనం అన్యమైనటువంటి మాటలు మాట్లాడి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం పాపం చేశామనుకోండి, నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. బయట అనేకమైనటువంటి పాపములు తెలుసో తెలియకో చేస్తాం, దోషములు. అవన్నీ ఎక్కడికి పోతాయి అంటే ఆలయానికో భగవంతుడిని దర్శించడం వలన అవన్నీ కూడా పోతాయి. అలా కాకుండా దేవాలయానికే వెళ్ళి మనం తప్పు చేస్తే ఇంకెక్కడికి పోతే ఆ పాపాలన్నీ పోవాలి. కాబట్టి దేవాలయం అంటే ఒక కల్పవృక్షం, భగవంతుని యొక్క నీడ. ఆ నీడ కిందికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా భగవన్ నామ సంకీర్తన తప్ప వేరేదేది చేయరాదు. ఇప్పుడు ఆ కొండ కింద నిలబడ్డారు వాళ్ళంతా కూడా. కొండ కింద మనం కూడా అందరం నిలబడ్డాము. ఇప్పుడు పరమాత్మ చిటికెన వేలుతో పట్టుకున్నాడు. పైనుండి మనకు ఉన్నటువంటి ఇక్కడ ఎంతమందికి ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకే తెలుసు. ఆ కష్టాలని నేటితో చిటిక వేసినట్టుగా మాయం చేస్తాడు పరమాత్మ. కేవలం గొంతెత్తి కృష్ణ అని పిలవడమే తరువాయి. ఇప్పుడు మనం అందరం కూడా అద్భుతంగా పరమాత్మను ఒకసారి పిలుద్దాం, గట్టిగా పిలుద్దాం. పిలిస్తే ఆ పరమాత్మ మన కొండంత కష్టాలని ఎత్తుకొని వాటన్నింటినీ పోగొట్టేస్తాడు. జయ భగవాన్ కృష్ణ భగవానికి.